మీద ఆ విధంగా విషం చిమ్ముతారు. దాదాపుగా మీరు ఒక 5 ఊర్లనే లేపేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీరు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ఆయన మీద దేశద్రోహం కేసు వేయాలని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద అటువంటి ఆరోపణలు చేసినప్పుడు అతను కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి, కాస్త మీరు ఆలోచన చేసుకోవాలి కదా, ఏ రకంగా మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అటువంటి ఆరోపణలు చేశారు? సో ముందుగా మీకు ఇంతకుముందు మీరు ఒక క్వశ్చన్ వేశారు, ఈ బోట్లో దింది మీ ప్రభుత్వం మీ పార్టీయా వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన వ్యక్తులా కాదా అని. ఇంతసేపు ఆయన 15 మినిట్స్గా మాట్లాడారండి. దానికి కాదు అన్న ఓడు ఒక్కసారన్నా ఇచ్చారు అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పటి వరకు కూడా ఆయన సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్షమా లేకపోతే పక్షమా దాని మీద మాట్లాడుతుంది ఎవరు? ఇంతవరకు మేమేం మాట్లాడాల, ఆయనే మాట్లాడుతున్నారు. సో మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మాటలు చెప్పే ప్రభుత్వం ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం కాదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా ఏం చేయాలంటే బ్లూ మీడియా అనేది చూడడం మానేయాలి. ఎందుకంటే చాలా మంది అమాయక ప్రజలు అనేది బ్లూ మీడియాని చూసుకుంటా ఒక అభూత కల్పనలోనూ అది వేరే ప్రపంచంలో ఉండడం అనేది జరుగుతుంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బోట్లో వెళ్తున్నారు, వాళ్ళు ఎవరో పిలుస్తున్నారు, ఒక మహిళ పిలుస్తుంది, బోట్ ఎక్కించుకోదు అంటున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించిన వేరే బోట్లు వస్తున్నాయి, లైవ్ జాకెట్స్ అన్నిటితో సహా బోట్లోనే. ఆయన వెళ్ళి ప్రతి ఒక్క మనిషిని ఎక్కించుకుని అనుకోండి, మిగతా ఏ ఏరియాలో ఏముందో తెలియదు కదా ఆయన కూడా. అది మేక్ సెన్స్. అది మనం సామాన్యంగా ప్రతి ఒక్కరు ఆలోచించేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న బోటు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఆయన పక్కన ఒక 3 సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, 3 కెమెరామెన్లు ఉన్నారు, ఒక పిఏ ఉన్నారు. వీళ్ళందరూ అంటే అక్కడ తిరిగేది చిన్న చిన్న బోట్లు. అందులో మాక్సిమం 2-3 మెంబర్స్ నుంచి ఇంతమంది కెమెరామెన్ వీళ్ళందరూ కూడా ఉండే పరిస్థితి లేదు. అది కూడా మనం ఒకటి గమనించాలి. అంటే ఈ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు కానీ వ్యక్తులు కానీ ఏ విధమైన ప్రచారాలు చేస్తున్నారని ఇక్కడ మనకి కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. అంతేకాకుండా ఈ రోజున ప్రజల దగ్గరికి వెళ్ళలేదని చెప్తున్నారు. అది మా ప్రాంతమే. మా ఫాదర్ మదర్ కూడా ఇప్పుడు ఆ ఏరియాలో ఉండేవాళ్ళు. సో మాకు బుడమేర పక్కనే ఉంది. ఫస్ట్ మునిగేది మా ఇల్లు అక్కడ. సో మాకు తెలుసు క్లియర్గా. ఇప్పుడు వీళ్ళు కేవలం కూడా ఏంటంటే ఆ సాక్షి మీడియాలో ఇంకొక మీడియాలో బ్లూ మీడియాలో కేవలం చూసి అదే జరుగుతుందేమో అని చెప్పి ఒక అభూత కల్పన ఉన్నారు. మీకు నిజంగా మీరు ఒక చిత్తశుద్ధి ఉంటే కనుక ఆ ఏరియాలకు వెళ్ళండి. ఆ ఏరియాలకు వెళ్ళి ప్రజలకి ఏం ప్రాబ్లం ఉందని చెప్పి అడగండి. అడిగి వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయో మీడియా ముందు తీసుకురండి, లేదా ప్రభుత్వం దగ్గర దృష్టి తీసుకెళ్ళండి. ఒకళ్ళు ఏమైనా ఇష్యూ ఉంటే వాళ్ళు నిజంగా చేస్తారు కదా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదని చెప్తున్నారు. నిజంగా మాట్లాడడానికి ఎలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే జనాలు మీరు వెళ్ళిపోండి, నాకు ఆకలిస్తుంది, అన్నం పెట్టండి, ఆ ఒక్క వీడియోనే కనిపిస్తుందని మేము చెప్తున్నారు. కానీ నాకు ఏంటంటే ఎప్పుడు మీడియా పెట్టినా, ఎప్పుడు సోషల్ మీడియా చూసినా, ఎక్కడ యూట్యూబ్లు పెట్టినా సరే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మమ్మల్ని ఆదుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున 97,70,000 భోజనం ప్యాకెట్లు పంచిపెట్టారు. ఈ రోజున 41 లక్షల బిస్కెట్ బ్యాగులు ఇచ్చారు. ఈ రోజున 94 లక్షల వాటర్ బాటిల్స్ ఇచ్చారు. ఈ రోజున 28 లక్షల లీటర్ల పాలు ఇచ్చారు. ఈ రోజున కొన్ని క్యాండిల్స్ 3,33,000 క్యాండిల్స్ ఇచ్చారు. కూరగాయలు 163 టన్నుల కూరగాయలు పంచిపెట్టారు. నీటి ట్యాంకర్లు 2,090 నీటి ట్యాంకర్లు ఇచ్చారు. ఫైర్ ఇంజిన్లతో 27,000 ఇళ్లు శుభ్రం చేశారు. ఈ రోజున ఆ పక్కన ఏదైతే మునిగిపోయిన ఇళ్ళు వాటన్నిటిని కూడా అక్కడ నుంచి వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఫైర్ ఇంజిన్ ద్వారా వచ్చి ప్రతి ఇంటిని కూడా క్లీన్ చేశారు. ఇంట్లో ఉన్న బురదని వీటిని క్లీన్ చేసి మళ్ళీ శానిటైజేషన్ చేసి ఈ విధమైన చర్యలు తీసుకుంటారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయట్లేదు, ఆయన ఏదో ఊరి మీడియా ముందు వస్తున్నారంటే నిజంగా అక్కడే తెలిసిపోతుంది ఏ విధంగా ఈ బ్లూ మీడియా అనేది ఏ విధంగా ప్రచారం చేస్తుంది, ఏ విధంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క వ్యక్తులు ఏ విధంగా అభూత కల్పనలు సృష్టిస్తున్నారని తెలిసింది. ఈ రోజున ఇప్పుడు నేను చెప్తానండి, ఇప్పుడు బోట్ల గురించి మాట్లాడదాం. ఈ రోజున బోట్లు అనేది ఉద్దండాయ పాలనలో ఉండాల్సిన బోట్లు తీసుకెళ్లి గొల్లపూడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. మీ స్టాండ్స్ ఎక్కడ? మీరు ఆల్రెడీ ఫ్లడ్స్ వస్తున్నాయని చెప్పి ముందుగానే మన అందరికి కూడా తెలుస్తూనే ఉంది. అలాంటప్పుడు ఇక్కడ ఉన్న బోట్లు అక్కడికి ఎందుకు తీసుకెళ్లారు? అక్కడ నుంచి ఆ బోట్లు వదిలింది ఎవరు? ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా దానికి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ వ్యక్తుల ఇవన్నీ చెప్పి ఆల్రెడీ మనకు ఆ బోట్ల మీద వైఎస్ఆర్సీపీ జెండా ఆ రంగులు ఉండడం వల్ల మీరు గుర్తించారా, లేకపోతే ఆ రకంగా మీరు అనుకుని వాళ్ళే అని మీరు అనుకుంటున్నారు? నిజంగా నిజ నిర్ధారణ చేసుకునే ఆరోపణ చేశారు సార్. ఈ రోజున టెక్నాలజీ ఎంత ఇదిగా అభివృద్ధి చెంది మనందరూ తెలుసు. దాని బోర్డుకి సంబంధించిన నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్ ఒకటి కొడితే దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ల దగ్గర నుంచి, వాళ్ళ ఇళ్ల దగ్గర నుంచి, వాళ్ళ యాక్టివిటీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా వస్తుంది. ఈ రోజున పలానా సుబ్బారావు అని చెప్పుకుందాం. ఆ సుబ్బారావు అని ఆయన పలానా ఉద్దండాయ పాలనలో ఉన్నాడంటే ఓకే, ఆ ఉద్దండాల పైన సుబ్బారావు ఎవరు, ఆయన ఏ వ్యక్తి ఎలాంటి చర్యలు చేశాడు, ఇన్ని కాలం ఆయన మీద ఉన్న కేసులు ఉన్నాయా, ఇంకోటి అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా మన డీటెయిల్స్ తెలుస్తున్నాయి. సో ఇంకా దాంట్లో దాపరికేం ఉంది? ఈ రోజున ఆయన చెప్పింది అబద్ధం అంటే కనుక ఈ రోజున ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా రోడ్ల మీద వచ్చి తెగగిరేవాడు. నేను ఇప్పుడు ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి నోటుకు వచ్చి మాట్లాడడం కాదు. మీలో ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ప్రతిరోజు కూడా అక్కడ కూర్చోవచ్చు. ఈ రోజు కూడా బెంగళూరు వెళ్ళి కూర్చోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కూడా నందిగాము సురేష్ అరెస్ట్ అయితే దాని గురించి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? మీరు
ప్రతి ఏరియాలో కూడా మీరు వెళ్ళాలా, ప్రతి వీధి తిరగాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉందని చెప్పేసి మీరు సాధ్యం చేయాలి, లేదంటే ప్రభుత్వం నిలదీయాలి, లేదా ప్రభుత్వం కూడా పట్టించుకోకపోతే మీడియా పోవాలి. ఇవన్నీ ఎందుకు చేయట్లేదు? ఆల్రెడీ వన్ మ్యాన్ ఆర్మీ లాగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిమిషం కూడా ప్రజలను ఉంటున్నాడు. 2 గంటలు కూడా నిద్రపోకుండా ప్రతి నిమిషం కూడా ప్రజల కోసం కష్టపడుతున్నాయి. ఈ రోజు నిమ్మల రామారెడ్డి గారు చూసాం. సో ఆయన ఎంత ఇదిగా చేస్తున్నారు. బుడమేరు ఆల్రెడీ ఉన్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తీసుకెళ్లడమే కాకుండా మళ్ళీ దానికి ప్రాబ్లం ఇష్యూ రివైజ్ కాకుండా బుడమేరుకి గట్లు కూడా 3 గట్లు పూర్తి చేశారు. మీరు నేను చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ 250 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కింద శాంక్షన్ అయితే ఎందుకు పోలవరం రైట్ కెనాల్ ఎందుకు మీరు కంప్లీట్ చేయలేపారు? రైట్ సైడ్ దాని ఎక్స్టెన్షన్ ఎందుకు చేయలేపారు? ఎందుకు బుడవేరు ఎక్స్టెన్షన్ చేయలేపారు? అక్కడ మనకి బుడవేరు వంతెన దగ్గర ఏమవుతుంది? బుడవేరు వంతెన ఏలూరు కలవ 2 కూడా నీట్గా ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ 28,000 మందికి ఇళ్ళు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. ఆ 28,000 ఇళ్ళు కూడా మీరు ఎందుకు ఖాళీ చేయించేసి సురక్షిత ప్రాంతాలకు అప్పుడు ఎందుకు మీరు పంపించలేపారు? అంటే వాళ్ళ దగ్గర డబ్బులు దన్నుగా తిన్నారా? మీ టైంలోనే ఎన్నో ఆక్రమణలు జరిగినాయి. కొల్లేరు సరస్సు దగ్గర కానీ లేదంటే బుడమేరు పరివాహక ప్రాంతాల్లో కానీ ఎన్నో వేల కుటుంబాలు ఆక్రమణకు గురైనాయి. దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎవరు ఇప్పుడు ఒక్కొక్కరి పేర్లు వస్తుందండి. ఏదో రకరకాల వైఎస్ఆర్సీపీ పెద్దలు ఆల్రెడీ కేసులు మోపిన బడిన వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నాయి. ఇవన్నీ మీ తప్పులు చేసి ఎక్కడ మా మీద వస్తుంది, ఎక్కడ గుమ్మడికాయ దొంగలు ఎవరంటే మేమని భుజాలు తడుపుకున్నట్టుగా ఎక్కడ మీ మీదకి వస్తుందంటే ముందుగానే అటాక్కి గురి చేస్తున్నారు. మీరు ఎక్కడైనా చూసారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆ రోజున 10 నిమిషాలు పక్కన పేటీఎం బ్యాచ్ ఒక 50 మందిని తెచ్చుకుని మీడియా ముందుకు వచ్చారు. ఏం చేయట్లేదు, ఏమ్మా బాబు గారు ఏం చేయట్లేదు కదా, మీకేం ఆహార పదార్థాలు రావట్లేదు అంటే ఆ లేడీ కూడా చెప్పింది, సార్ మాకు అన్నీ వస్తున్నాయి సార్, మేము అన్ని అంతా బాగా పక్క నుండి మొత్తం చెప్పిస్తున్నారు సార్. మళ్ళీ ఆ రోజు ఒక అరగంట సేపు మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు, నాకైతే ఇక్కడ కనిపించలా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు కనిపించారు. వీళ్ళందరూ మూటగట్టు ఒకేసారి అనుకుని వచ్చి ఒకే రోజు ఈ విధమైన దుష్ప్రచారాలు చేసుకొచ్చి ఈ విధంగా చేస్తున్నారు. సార్ మొదట గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గవర్నమెంట్ ఏదైతే పార్టీ ఉందో ఈ రోజుకైనా కళ్ళు తెరవాలి. మీరు చేసిన తప్పులు ఇప్పటికి కూడా కప్పిపుచ్చుకొని ఎదుట ఏదైతే ఉందో అధికార పార్టీని దుమ్మెత్తిపోవడానికి ప్రయత్నిస్తారు తప్పితే జనాలకి ఏ విధంగా మంచి చేద్దాం అన్నది మీకు ఎక్కడ కూడా మీ స్కూల్లో లేదు. వైఎస్ఆర్సీపీ స్కూల్లోనే లేదు జనాలు చేద్దామని. ఈ రోజున ఆ ప్రకాశం బ్యారేజీని కనుక 120 టన్నుల పడవలు వచ్చి గుద్దితే అంటే ఆల్రెడీ వాళ్ళ ప్లాన్ వేరు సార్. పిల్లర్ని కొడతే అనుకున్నారు వాళ్ళు, కాకపోతే ఏమంటే కింద అక్కడ సపోర్టెడ్ వాల్స్ని కొట్టినాయి. సో దానివల్ల ఏంటంటే అక్కడ ఇది అయిపోయింది. అదే కనుక ప్రకాశం బ్యారేజ్ని పడేద్దాం అనుకుంటే దేశద్రోహం ఏంటి సార్? అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు? సార్ పిల్లర్ని పడగొట్టేద్దామని అనుకున్నారు అనుకోండి, అక్కడ నిజంగానే ఆ దిశను మార్చగలిగే పొజిషన్లు ఉంటాయా? అది కరెక్ట్గా వాళ్ళ దగ్గరికి ఎందుకు రావాలి? పిల్లల దగ్గరికి పోవచ్చు కదా. ఫ్లోటింగ్ అనేది మనకి ఈ డైరెక్షన్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా రైట్ సైడ్కి ఎక్కువ ఫ్లోటింగ్ అవుతుందా, లెఫ్ట్ సైడ్కి ఎక్కువ ఫ్లోటింగ్ అవుతుందా వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ పడవలు వదిలేవాళ్ళు అంత ప్లాన్ ప్రకారం ఎప్పుడు వదలాలి, ఏ విధంగా వస్తుంది ఫ్లోటింగ్ వాళ్ళు తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు వదిలేరు కాబట్టి ఆ మూలకెళ్ళింది అది. ఎందుకు మిడిల్లో తగ్గలేదు? ఎందుకు 1, 2, 3, 4 అటువైపు ఎందుకు రాలేదు? కరెక్ట్గా 67, 68, 69 గేట్ల దగ్గర ఎందుకు వచ్చిందంటే ఆ ఫ్లోటింగ్ అటువైపు వెళ్తుంది కాబట్టి వస్తుంది అది. సో ఖచ్చితంగా అది ఆ ప్రకాశం బ్యారేజ్ని కూల కొట్టడానికి ప్రయత్నించారంటే వాళ్ళంతా కొండగోరలు ఇంకోటి లేరు సార్. ఇలాంటి పార్టీని ఇంకా జనాలు రేపు పొద్దున తరిమి కొడతారు. అందుకే ఈ రోజున కూడా ఏ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా కాలనీలోకి రావట్లా. మీరు గమనించండి, ఎక్కడైనా దేవినగర్లో వచ్చారా, రామకృష్ణపురంలోకి వచ్చారా, ఎక్కడైనా సరే సింగినగర్లోకి వచ్చారా, రామవరపాటు రింగ్ దగ్గరికి వచ్చారా, ఎక్కడికి వచ్చారు సార్? ఎక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్కళ్ళు కనబట్లా. ఎందుకంటే వస్తే కనుక జనాలు తరిమి కొడదని చెప్పి రెడీగా ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాలు కూడా బుడమేరుకి కాలువ ఎప్పటికప్పుడు ఆ ఫ్లడ్ వస్తూనే ఉంటుంది. వర్షాకాలం అయిపోయిన తర్వాత మనం ఫ్లడ్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి, ఆ తవ్వుకుంటూ ఉండాలి. ఇంతవరకు కూడా 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా వాడు పుడికిలు తీయలేకపోయారు సార్. అంటే ఎంత చేతగాని ప్రభుత్వం అంటే జనాల్ని ఒక ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం, లేకపోతే ఒక మతాన్ని రెచ్చగొట్టడం, ఒక కులాన్ని రెచ్చగొట్టడం, లేదా గొళ్ళలోని దేవుళ్ళని పడగొట్టేయడం, లేదా ఎస్సీ డాక్టర్లని చంపేయడం, ఈ విధమైన చర్యలు తీసుకుంటారు తప్పితే ఒక నిరంకుశ పరిపాలన సాగిస్తారు తప్పితే ఒక ఏదైతే ఆ నార్త్ కొరియాలో ఏదైతే కిమ్ ఉన్నాడో అలాంటి పరిపాలన సాగించారు లాస్ట్ 5 సంవత్సరాలు. అందుకే జనాలు చెప్పుతో కొట్టినట్టుగా బుద్ధి చెప్పి 11 సీట్లు ఇచ్చారు. అయినా ఈ రోజు ఇంకా సిగ్గు లేకుండా మీడియాల ముందు కేవలం టీవీలు కతుక్కొని కేవలం ఒక రూమ్లో కూర్చొని మీడియాల ముందుకు వచ్చి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే నిజంగా అలాంటి పార్టీ ఇంకెందుకు ఉంటుంది సార్? ఫ్యూచర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కనుమరుగవడానికి సిద్ధంగా ఉంది. ఇంతకుముందు గెలిచిందంటే కూడా కేవలం వైఎస్ఆర్ గారు చేసిన ఏదో కొన్ని పనుల వల్ల గెలిచిందే తప్పితే 80% ఓటింగ్ వచ్చింది తప్పితే ఈసారి ఆ ఓటింగ్ వచ్చే పరిస్థితి కూడా